ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ఎప్పుడు ఏ సంచలనం పుట్టుకొస్తుందో ఎవరు ఊహించలేరు. కానీ ప్రస్తుత రాజకీయ వర్గాల్లో వినపడుతున్న ఒక వార్త మాత్రం నరాలు తెగి ఉత్కంఠత రేపుతుంది. మేధావిగా, రాజ్యాంగ నిపుణుడిగా దివంగత వైఎస్ఆర్ రాజశేఖర ఆత్మగా పేరుగాంచిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకుపోతున్నారనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జోరు సాగుతుంది. ఏ పార్టీలో లేకపోయినా తన మాటలతో ప్రభుత్వాలను గడగడలాడించే శక్తి ఉన్న ఉండవల్లి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి, అది కూడా జగన్ సారథ్యంలోని వైసీపీలుగా వస్తారనే ఊహాగానం రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మార్చేస్తున్నాయి. వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడిగా, కాంగ్రెస్ హయాంలో రాజమండ్రి ఎంపీగా చక్రం తిప్పిన ఉండవల్లి రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ప్రజాస్వామ్య సమస్యలపై, ముఖ్యంగా విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు అక్రమాలపై ఆయన ఎప్పటికప్పుడు గళం విప్పుతూనే ఉన్నారు. ఇటీవల ఆయన పోలవరం విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి సంధించిన లేఖలు, చేసిన విమర్శలు వైసీపీ లైన్కు అనుకూలంగా ఉండడం ఈ ఊహాగానంలో బలాన్ని చేకూరుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి, ఉండవల్లికి మధ్య గతంలో కొన్ని విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరిగినప్పటికీ వైఎస్ఆర్ పట్ల ఉండవల్లికి ఉన్న అపారమైన గౌరవం వారిని మళ్లీ దగ్గర చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి ఒక బలమైన మేధావి వర్గం మద్దతు అవసరం ఉంది. ముఖ్యంగా అసెంబ్లీలోనూ బయట ప్రభుత్వానికి ధీటుగా ఎదుర్కోవడంలో ఉండవల్లి వంటి అనుభవజ్ఞుడైన నేత తోడైతే పార్టీకి తిరుగు ఉండదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. రాజమండ్రి కేంద్రంగా ఉండవల్లికి ఉన్న పట్టు, గోదావరి జిల్లాలో ఆయనకున్న ఇమేజ్ వైసీపీకి పెద్ద ఎత్తున కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉండవల్లి కనుక పార్టీలో వస్తే కేవలం ఒక నేతగా మాత్రమే కాకుండా పార్టీ వ్యూహకర్తగా, ఒక పెద్ద దిక్కుగా వివరించే అవకాశం ఉంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది $1,000,000 ప్రశ్న. తాను ఏ పార్టీలో చేరనని, తనకు ఓపిక లేదని గతంలో ఉండవల్లి స్పష్టం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఒకవేళ ఉండవల్లి వైసీపీలకు చెప్తే అది ఏపీ రాజకీయ చరిత్రలో అతిపెద్ద మలుపు అవుతుంది. టీడీపీ జనసేన కూటమిని ఎదుర్కొనడంలో జగన్కు ఉండవల్లి బ్రహ్మాస్త్రంలా మారుతారనడంలో సందేహం లేదు. సామాన్య ప్రజల నుంచి రాజకీయ ఉద్దండుల వరకు అందరూ ఇప్పుడు ఉండవల్లి అడుగులు ఎటువైపు పడతాయా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవేళ ఈ బిగ్ బ్రేకింగ్ కనుక నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త యుద్ధం మొదలైనట్లే. ఈ రాజకీయ ఎలా ఉండబోతుంది? వైఎస్ఆర్ ఆత్మ మళ్ళీ వైఎస్ఆర్ బిడ్డ చెంతకు చేరుతుందా? అది వేచి చూడాలి.